Hey everyone, welcome back to Intintel. Today's concept is gonna be troubleshooting a SSH server అనమాట. సో ఈ సెక్యూర్ షెల్ ని కాన్ఫిగర్ చేయడం రాకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, లేకపోతే ఐ విల్ షేర్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో ఈ రోజు నేను ఏంటంటే కాన్ఫిగరేషన్ కాదు, కాన్ఫిగరేషన్ తర్వాత మనం ఫేస్ అయ్యే ట్రబుల్స్ ని వాటిని ఎలా ట్రబుల్ షూట్ చేయాలో ఆ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఇక్కడ నా సెటప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిఫోర్ ఆల్ దట్. సో ఇక్కడ నా ప్రాక్స్మాక్ సర్వర్ లో నేను ఒక రెల్ సర్వర్ ని రన్ చేస్తున్నాను. సో దాంట్లోకి నేను ఏంటంటే త్రూ SSH కనెక్ట్ అవడానికి ట్రై చేస్తున్నాను. సో మనం రెగ్యులర్ గా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నేను ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మల్టిపుల్ సినారియోస్ లో మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చూపిస్తాను, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో కూడా చూద్దాం. సో సినారియో నెంబర్ 1. సో నేను ఆ సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో మనకి ఏంటంటే పర్మిషన్ డినైడ్ అనేది ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఈ పర్మిషన్ డినైడ్ అనే ఎర్రర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఏంటంటే నెక్స్ట్ టైం మీరు ఎలా చేస్తారంటే SSH -v అనే కమాండ్ యూజ్ చేస్తే మనకు ఆ వెర్బోస్ రిపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది అనమాట, ప్రాబ్లం ఏమై ఉంటుంది, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అని చెప్పి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం, మొత్తం మీరు ఏంటంటే డీటెయిల్గా చూడాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ కాకపోతే మీరు ఏంటంటే సర్వర్లోకి లాగిన తర్వాత, సో ఇప్పుడు మోస్ట్లీ అన్ని AWS GCP ఏంటంటే మనకు వెబ్ యాక్సెస్ ఉంటుంది. సో నేను ఆ సర్వర్లోకి లాగిన్ అయ్యాను. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే journalctl -e -u sshd less. సో ఈ కమాండ్ ఏం చేస్తుందంటే SSHకి సంబంధించిన టోటల్ లాగ్స్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఈ లాగ్స్ని చూస్తే మనకి ఏంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే చూడండి, బ్యాడ్ ఓనర్షిప్ అని చూపిస్తుంది. అంటే ఆ కనిపిస్తున్న మన సర్వర్లో .ssh అనే ఫోల్డర్కి సమ్ బ్యాడ్ ఓనర్షిప్ ఉంటుంది. మోస్ట్లీ ఓనర్షిప్ ప్రాబ్లం ఏమై ఉంటుందంటే మనం అక్కడ ఇచ్చే యూజర్ పర్మిషన్స్ అనమాట. సో దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఏంటంటే మనం లాగిన్ అవ్వలేకపోతున్నాం. సో లెట్స్ చెక్ ls-ld .ssh. సో ఇక్కడ గమనించండి, ఈ కనిపిస్తున్న .ssh అనే ఫోల్డర్కి, ఈ ఫోల్డర్ లోపలే మన పబ్లిక్ కీస్ ఉంటాయి. ఈ ఫోల్డర్కి ఏంటంటే టోటల్ అన్ని పర్మిషన్స్ టోటల్గా ఓపెన్ అయిపోయినాయి అనమాట. ఇలా ఓపెన్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే అదొక సెక్యూరిటీ బ్రీచ్ లాగా ట్రీట్ చేసి SSH లాగిన్ అవడాన్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో మనం బై డిఫాల్ట్గా ఈ .ssh అనే ఫోల్డర్ యొక్క పర్మిషన్ సెట్ ఎలా ఉంటుందంటే chmod 700 ఉంటుందన్నమాట. ఈ పర్మిషన్స్ ఏంటో అర్థం కాని వాళ్ళు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, పర్మిషన్స్ గురించి దాంట్లో డీటెయిల్గా చెప్పున్నాను. .ssh ఇప్పుడు ఏంటంటే దాని యొక్క పర్మిషన్ సెట్ చేంజ్ చేశాను. ఓన్లీ ఆ లోకల్ దియా అనే యూజర్కి మాత్రమే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అని ఇంకెవరికి లేవన్నమాట. సో ఇదనమాట ఇక్కడ ఉన్న ప్రాబ్లం. సో నెక్స్ట్ నేను ఏంటంటే మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు చూసామా, లాగిన్ అయ్యాం వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో ఇలా మనం ఏంటంటే ఆ సర్వీస్ యొక్క లాగ్స్ని మనం వెరిఫై చేసుకొని దాంట్లో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే మనం ఏంటంటే ఇక్కడ ఆ ప్రాబ్లమ్ని ట్రబుల్ షూట్ చేస్తామన్నమాట. సో ఎప్పుడైనా సరే పబ్లిక్ కీస్ని ప్రైవేట్ కీస్ని జనరేట్ చేస్తున్నప్పుడు దానికి ఇవ్వాల్సిన పర్మిషన్స్ చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వండి, లేకపోతే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు ఏంటంటే సెకండ్ సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అగైన్ నేను ఏంటంటే ఇక్కడ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. దెన్ అగైన్ మనకి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట, పర్మిషన్ డినైడ్ అని. సో ప్రీవియస్గా నేను ఏం చేశానంటే journalctl అనే కమాండ్ని యూజ్ చేశాను. అదే journalctlలో -f అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఈ -f అనే ఆప్షన్ ఏం చేస్తుందంటే మనం లైవ్గా చూడొచ్చు అనమాట, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే ఈ లాగ్స్ అన్నింటినీ ఏంటంటే మనం లైవ్గా వెరిఫై చేయొచ్చు అనమాట. సో నేను journalctl -f అని కానీ ఇది ఒక లైవ్ మోడ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ నేను ఏంటంటే ఇక్కడ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో చూసారు, ఎప్పుడైతే నేను లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను ఇక్కడ 2 ఎంట్రీస్ క్రియేట్ అయ్యాయి. ఇక్కడ ఏమంటుంది, రెఫ్యూజ్డ్ బై ద కీ ఆప్షన్స్ అంటుంది, అలాగే కనెక్షన్ క్లోజ్డ్ బై అథెంటికేటర్ యూజర్ ఉంటుంది. అంటే ఈ కీలో, దీని యొక్క పబ్లిక్ కీలో ఎక్కడో ప్రాబ్లం ఉంది అని చెప్తుంది అనమాట. సో పబ్లిక్ కీ ఎక్కడ ఉంటుంది, మన యొక్క హోమ్ ఫోల్డర్లో ఉంటుంది, cd.sh అనే ఫోల్డర్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రీవియస్గా మనం చూస్తున్నాము దీని యొక్క పర్మిషన్ సెట్ చేంజ్ చేయడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయో. సో ఇప్పుడు పర్మిషన్స్లో ప్రాబ్లం లేదు. ఇంకో చిన్న టిప్ చెప్తాను, ఈ .ssh అనే ఫోల్డర్ యొక్క పర్మిషన్ 700 ఉండాలి. అదే దాని లోపల ఫైల్స్ యొక్క పర్మిషన్స్ ఏమి ఉండాలి అంటే 600 ఉండాలన్నమాట. సో దీంట్లో ఏ తేడా వచ్చినా మనకి లాగిన్ అవ్వదు. సో ఇక్కడ పర్మిషన్స్ కూడా ప్రాబ్లం లేదు, ఓకే. బట్ ఇక్కడ ఏమంటుంది, రెఫ్యూజ్డ్ బై ద కీ ఆప్షన్స్ అంటుంది. సో కీలోనే ఏదో ప్రాబ్లం ఉంది. సో లెట్స్ ఓపెన్ దట్ ఆథరైజ్డ్ ఫైల్స్ అనే కీ, క్యాట్ ఆథరైజ్డ్ ఫైల్స్. సో ఇది మన పబ్లిక్ కీ అనమాట. ఇక్కడ చూడండి ఎక్స్పైరీ టైం అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఎక్స్పైరీ టైం అనేది ఏంటి అంటే ఈ కనిపిస్తున్న పబ్లిక్ కీ ఒక ఎక్స్పైరీ టైం అనమాట. ఓకే, అది ఎలా ఇచ్చారంటే ఫస్ట్ 4 క్యారెక్టర్స్ వచ్చేసి దాని ఒక ఇయర్, మంత్, డే, తర్వాత టైం. సో ఈరోజు ఆఫ్టర్నూన్ 12 o'clock ఇది ఎక్స్పైర్ అయిపోయింది. సో అందువల్ల మనకి ఏంటంటే ఇక్కడ మనం లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం, లాగిన్ అవ్వట్లేదు అనమాట. సో దాన్ని మనం ఎలా రిజాల్వ్ చేయొచ్చు అంటే విమ్ ఆథరైజ్డ్ కీస్. సో దీని యొక్క డేట్ని నేను చేంజ్ చేస్తున్నాను, 27 అనేది నేను ఏంటంటే 30 ఇస్తున్నాను. సో ఇంకా 4 days ఎక్స్టెండ్ చేస్తాను.
సో ఇలా చేసిన తర్వాత sudo systemctl రీస్టార్ట్ sshd. సో ఆ సర్వీస్ని నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో చూసారా, మళ్ళీ మనం లాగిన్ అయ్యాం వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో ఇలా మనం ఏంటంటే ఆ లాగ్స్ని చూసుకొని ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సినారియో నెంబర్ 3. ఇక్కడ నేను మళ్ళీ అదే సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. అగైన్ అదే ఎర్రర్ వచ్చింది. ఓకే, చూడడానికి ఎర్రర్ అంతా సిమిలర్గానే ఉంటాయి, బట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో మనకు తెలిసిన టెక్నిక్ మనం యూస్ చేద్దాం. journalctl-f. సో ఈ ఫాలో మోడ్లో ఉంచిన తర్వాత నేను అగైన్ మళ్ళీ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో మనకు అక్కడ ఎంట్రీ వచ్చింది. సో ఇక్కడ ఏమంటుంది, కనెక్షన్ క్లోజ్డ్ బై అథెంటికేటర్ యూజర్, అంటే డైరెక్ట్ ఈ యూజర్ కార్డ్ నుంచి ఏంటంటే అథెంటికేషన్ క్లోజ్ అయిపోయిందని చెప్తుంది. సో ఇంకొంచెం డీటెయిల్గా కావాలి అనుకుంటే మనం ఏం చేద్దామంటే journalctl-e. సో లైవ్ లాగ్స్లో మనకి ఏ డీటెయిల్స్ తెలియలేదు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ యూనిట్ ఫైల్ని దాని యొక్క లాగ్స్ని చెక్ చేద్దాం. సో journalctl-e-u ఏం చేస్తుంది అంటే దాని ఎండ్ రిజల్ట్ చూపిస్తుంది. -u అనేది ఏంటంటే ఆ యూనిట్ని మనం మెన్షన్ చేయడానికి యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేసాము, బట్ ఇక్కడ ఏంటంటే సెక్షన్ ఓపెన్ అయ్యింది, తర్వాత కనెక్షన్ క్లోజ్ అయింది అంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే మన పబ్లిక్ కీని ఇది మన యొక్క ప్రైవేట్ కీని ఈ సర్వర్ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. అది మెయిన్ ప్రాబ్లం. సో దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే cd etc ssh sshd config ఈ పర్టికులర్ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్లో వెరిఫై చేద్దాం. దీంట్లో ఏంటంటే పబ్లిక్ కీని బ్లాక్ చేసామా లేదో అని మనం వెరిఫై చేయాలి. సో ఇక్కడ చూడండి 45th లైన్లో పబ్ కీ అథెంటికేషన్ ఈక్వల్ టు ఎస్ అని ఉంది. దాని అర్థం ఏంటంటే పబ్లిక్ కీ అథెంటికేషన్ ఇది యాక్సెప్ట్ చేస్తుంది, బట్ స్టిల్ మనం ఏంటంటే త్రూ మన పబ్లిక్కి కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. సో చాలామంది ఏంటంటే ఇక్కడితో వదిలేస్తారు, ఓకే ఇక్కడ అంతా బాగానే ఉంది అని చెప్పేసి. బట్ ఇంకో ఏరియా ఉంది, అక్కడ మనం వెతకాల్సింది ఏంటంటే cd etc ssh sshd config.d. ఈ డైరెక్టరీ ఏంటంటే దీన్ని డ్రాప్ ఇన్ ఫైల్స్ అంటారు, డ్రాప్ ఇన్ ఫైల్స్ డైరెక్టరీ అంటారు. సో ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న ఇమేజ్ క్లౌడ్ ఇమేజ్ అనుకోండి, ఇక్కడ కొన్ని ఫైల్స్ డెఫినెట్గా ఉంటాయి, ఆ ఫైల్స్ మీద వెతకండి. ఈ ఫైల్స్లో చూసారా పబ్కి డిసేబుల్ అని చెప్పి ఒక ఫైల్ కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో దీంట్లో చూసారా పబ్కి అథెంటికేషన్ నో అంటుంది. అంటే ఏంటంటే మనం డ్రాప్ ఇన్ ఫైల్స్లో పబ్లిక్ అథెంటికేషన్ని డిజేబుల్ చేస్తామన్నమాట. సో మనం ఏంటంటే ఈవెన్ ఈ ఫైల్ని డిలీట్ చేయొచ్చు, లేకపోతే దీన్ని ఎస్ అని కింద చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ కండిషన్లో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే రిమూవ్ చేస్తున్నాను అనమాట పబ్కి అని. తర్వాత systemctl sshd. సో సర్వీస్ని నేను రీస్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ ఏంటంటే లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తాను. హోప్ ఎవ్రీథింగ్స్ వర్క్ ఫైన్. సో చూసారా మళ్ళీ మనం లాగిన్ అవ్వగలిగాం. సో మనకి వచ్చిన ఎర్రర్ పర్మిషన్ డినైడ్ అనే కానీ మనకి 3 ప్రాబ్లమ్స్ మనం ఫైండ్ అవుట్ చేసి ట్రబుల్ షూట్ చేసామన్నమాట. సో ఇలా మనం ఏంటంటే మన సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి పర్మిషన్ డినైడ్ అనే ఎర్రర్ వస్తే ఎర్రర్ సిమిలర్గా ఒక సింగిల్ ఎర్రర్ ఉంటుంది, కానీ దాని యొక్క ట్రబుల్ షూటింగ్ వేస్ మల్టిపుల్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఈరోజు ఏంటంటే టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ట్రబుల్ షూటింగ్ ఫర్ ఎస్ఎస్ మనం ప్రాక్టీస్ చేసాము. సో హోప్ దిస్ హెల్ప్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ యాజ్ యూజువల్. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే యూ క్యాన్ షేర్ దెమ్ టు. అలాగే ఎవరికైనా ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఫర్ RHCSA లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ ఐ క్యాన్ హెల్ప్. సో నా డిస్కార్డ్ లింక్ ఉంటుంది నా పేజ్లో, దాంట్లో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ.